వెల్కమ్ టు మమతా రెసిపీస్. పిండి కూర స్టోన్స్ ఉన్న వాళ్ళు తినాలి, చాలా మంచిది. ఈ సీజన్లోనే దొరుకుతుంది. మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి గరిటెన్నర ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని వారానికి 2 సార్లు అయినా తినాలి స్టోన్స్ ఉన్నవాళ్ళు. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర ఫ్రై అయినాక ఒక 5-6 ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఒక 3 చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది టేస్ట్. 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగుంటుంది టేస్ట్ పెసరపప్పు వేసుకుంటే కర్రీలో. ఇప్పుడు పిండి కూర కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. మంచిగా దగ్గరకు ఉడకాలి. మంచిగా అన్నీ ఉడికినాక 1 టేబుల్ స్పూన్ కారం, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తగినంత కారం వేసుకో తినేంత. కొద్దిగా సాల్ట్, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని దించేసుకుంటే పిండి కూర రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది.